సీతాకాంత్ విషయంలో శ్రీలత అనుకున్నది అనుకున్నట్టుగా, చెప్పినది చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది నమిత. అయితే తన అసభ్యకరమైన ప్రవర్తన చూసి సీతాకాంత్ కోపం వస్తూ ఉంటుంది. "నువ్వు ఇలాంటి దానివని అసలు అనుకోలేదు. ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు" అని అయితే అంటూ ఉంటే, ఇక వర్కౌట్ అయ్యేలా లేదు అని తనంతట తానే డ్రెస్ చించేసుకుంటుంది నమిత. చించుకొని, "నన్నేం చేయకండి సార్, నేను అలాంటి దాన్ని కాదు సార్, నన్ను వదిలేయండి సార్" అని పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది. ఆ కేకలే గ్రీన్ సిగ్నల్‌గా భావించి సందీప్ అందరినీ ఉసిగొలుపుతాడు. ఏంటో రూమ్‌లో పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, మన బాస్ అరుస్తున్నాడు, నమిత అరుపులు వినపడుతున్నాయని అందరినీ ఆ రూమ్ దగ్గరకొచ్చేలాగా చేస్తాడు. ఇంతలో నమిత పరిగెత్తుకుంటూ "నన్ను వదిలేయండి, వదిలేయండి" అంటూ బయటకొస్తూ ఉంటే, అదే సమయంలో నమితని ఆపబోయే క్షణంలో నమిత డ్రెస్ సీతాకాంత్ చేతిలో ఉండిపోతుంది. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ నిజంగానే సీతాకాంత్ తప్పు చేశాడు, నమితని ఏదో చేయబోయాడు, తనని లొంగ తీసుకోబోయాడు అన్నట్టు అనుకునేస్తారు. ఇక సందీప్ ఏంటన్నయ్య ఇది, మన ఆఫీస్లో అమ్మాయిని ఇలా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, కోపంతో అరిచినా కూడా అక్కడ నమ్మే పరిస్థితి ఎవ్వరూ ఉండరు. అప్పటికి కొంతమంది అయితే మన బాస్ అలాంటి వాడు కాదు అంటే, ఇక నమిత ఏడుపు మొదలుపెట్టి గందరగోళం చేసేస్తుంది. "ఏంటి నమిత ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు? నీ భర్త గురించే కదా నువ్వు మాట్లాడావు" అంటే, "చూసారా ఎలా అబద్ధాలు చెప్తున్నారు, నాకు అసలు పెళ్ళే కాలేదు కానీ భర్త ఉన్నాడని చెప్తున్నారు. ఈయన కావాలని నన్ను ముంబై నుంచి ఇక్కడికి రప్పించుకున్నాడు. నా మీద కన్నుంది, నా మీద ఆశ ఉంది కాబట్టి తన మోజు నేను తీర్చలేదని ఇలా చేస్తున్నాడు" అన్నట్టు పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తూ ఉంటుంది. నమిత చెప్పే అబద్ధాలకు మైండ్ బ్లాక్ అయిపోతుంది సీతాకాంత్కి. ఆత్మాభిమానం ఉన్న ఏ అమ్మాయి, ఏ ఆడపిల్ల మీ ఆఫీస్లో పనిచేయదు అని చెప్పని తను అందరినీ బయటికి పంపించేలాగా మాట్లాడుతుంది. సందీప్ కూడా "నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదన్నయ్య" అంటూ బయటకు వెళ్ళిపోతాడు. వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ కేసు పెడతాను, నువ్వెలా ఈ ఆఫీస్లో ఉంటావో చూస్తాను అన్నట్టు సీతాకాంత్ మీద కేసు పెట్టడానికి వెళ్ళి రామలక్ష్మి పూజ చేసుకున్న సమయానికి పోలీసులను వెంట పెట్టుకొని రామలక్ష్మి దగ్గరికి, అంటే సీతాకాంత్ వాళ్ళ ఇంటికి సరాసరి వెళ్తుంది నమిత.